ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ మహాపత్రికతో ఈరోజు మన మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. మహాపత్రికలో ముందుగా మనం టాప్ న్యూస్ చూసుకుంటే ముందు కాలుస్తాం ఆ తర్వాత మాట్లాడతాం. గౌరీ హెగ్డేగా టబు పవర్ఫుల్ డైలాగ్స్ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. అయితే టబు ఎన్నడూ లేని విధంగా ఒక సరికొత్త పాత్రలో ఆమె నటించడం జరిగింది. సో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో గౌరీ హెగ్డే డిప్యూటీ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ మా ఓల్డ్ సిటీలో ఫస్ట్ కాలుస్తాం తర్వాత మాట్లాడతామంటూ టబు చెప్పే డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. విజయ్ సేతుపతి డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తొలిసారి కలిసి చేస్తున్న చిత్రం స్లమ్డాగ్ 33 టెంపుల్ రోడ్ చిత్రంలో టబు గౌరీ హెగ్డే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా టబుకు సంబంధించిన పవర్ఫుల్ గ్లిమ్స్ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆమె పోషిస్తున్న గౌరీ హెగ్డే పాత్ర ఎలా ఉండబోతుందో చూపించారు. ఈ గ్లిమ్స్ చూస్తే టబు పాత్ర సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నట్లు స్పష్టమవుతుంది. టబు మనందరూ తెలిసిందే, మన ఇండియా సినీ చరిత్రలో టబుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఫ్యామిలీ సినిమా చేసిన, లేదంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేసిన, యాక్షన్ సినిమాలు చేసిన, ఒక మోడలింగ్ సినిమా లాంటివి చేసిన దానికి తగ్గట్టుగా ఆమె పాత్ర మలుచుకుంటుంది టబు. ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే నిన్నే పెళ్ళాడత లాంటి చిత్రాలు కావచ్చు, లేదంటే ఆవిడ మావిడ చిత్రాలు కావచ్చు. అందులో మన ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలాగా అనిపిస్తుంది. ఆ తర్వాత విభిన్న పాత్రలు కూడా నటించింది టబు. సో ఇలా ఆ పాత్రకు తగ్గట్టుగా ఆమె ఆ పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటుంది ఆ పాత్రలో. అయితే పూరి జగన్నాథ్ సినిమా కొత్త సినిమా వస్తూ ఉంది, స్లమ్డాగ్ సినిమా. అందులో టబు ఒక పవర్ఫుల్ పాత్రలో నటించబోతూ ఉంది. అయితే హోల్ సిటీలో ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది నిన్న. అందులో మా హోల్ సిటీలో ఫస్ట్ కాలుస్తాం ఆ తర్వాతనే మాట్లాడతామని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ డైలాగ్ చాలా హైలైట్ అవుతూ ఉంది. చాలా సోషల్ మీడియాలో దాన్ని షేర్ చేస్తూ ఉన్నారు విపరీతంగా. అంటే పూరి జగన్నాథ్ మాకు అనిపిస్తూ ఉంది. దాంతో పాటుగా విజయ్ సేతుపతి అందులో నటించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ సినిమా పైన ఆ గ్లిమ్స్ బయటికి రావని సినిమా పైన మరింత ఆసక్తి చాలామంది పెరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పూరి జగన్నాథ్కి ఈ మధ్యకాలంలో సరైన హిట్లు పర్లేదు. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు పూరి జగన్నాథ్ అంటే సినిమాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ కూడా కొంచెం ఎక్కువ ఆడట్లేదు. అయితే ఇప్పుడు ఈ ఏదైతే స్లమ్డాగ్ ఇప్పుడు ఈ గ్లిమ్స్ వచ్చిందో ఒక్కసారిగా ఈ గ్లిమ్స్ చూసి మరొకసారి పూరి ఈజ్ బ్యాక్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో టబును ఆ పాత్ర ఇచ్చి ఆ విధంగా నటించడం అనేది ఒక సినిమాలో ఏదైతే గట్టిగానే ఉంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకసారి మీరు చూడకపోతే యూట్యూబ్లో స్లమ్డాగ్ అని కొట్టది టబు గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక కమిషనర్ పాత్రలో ఆమె నటించింది. అందులో ఆమె డైలాగ్స్, ఆమె డెలివరీ కావచ్చు, ఆమె వాకింగ్ స్టైల్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, చూస్తే మీకు అందరికీ అర్థమైపోతుంది. మోడియా బింద్ కళ్ళ జోడితో పార్లమెంటుకు రేణుకా చౌదరి, లోపల అందభక్తులు ఉన్నారంటూ సెటైర్లు. నిజంగా సెటైర్లు వేయాలంటే రేణుకా చౌదరి తర్వాత ఎవరైనా కూడా ఎవ్వరికి భయపడదు. ఆమె కోపం వస్తే ఎదుటిన్న వాళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళ అని చెప్పి చూడదు, లాగి పెట్టి చెంపమిక్కలు కొట్టినాక మాట్లాడుతుంది. రేణుకా చౌదరికి ఆ పేరుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఆమె సెన్సేషన్, ఒక సంచలనం. ఆమె ఏ పని చేసినా కూడా, ఏం చేసినా కూడా సంచలనం అప్పుడు ఆ టైంలో. ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టినా, లేకపోతే పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, బయట ఏది మాట్లాడినా కూడా ఒక ప్రపంచం అప్పుడు. ఇప్పుడు కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా అప్పుడు ఆ టైంలో ఇంకా యంగ్ ఉండేది కాబట్టి చాలా ఇంకా ఎక్కువ యాక్టివ్ ఉండేది. అంటే ఇప్పుడు యాక్టివ్ లేదని కాదు, ఇప్పుడు కూడా అదే యాక్టివ్, అదే డైనమిక్. ఇంకా గతంలో ఆ విధంగా అంటే రేణుకా చౌదరి వస్తుందంటే చాలామంది భయపడేవాళ్ళు వాస్తవాన్ని కూడా. అంటే అనవసరంగా మాట్లాడద్దు, ముందు మాట్లాడితే లాగి పెట్టి కొడతాయని చెప్పేసి ఒక భయం అయితే జనాల్లో ఉండే. దాంతో పాటుగా ఇటు రాజకీయ నాయకుల్లో కూడా ఉండే. ఆమె మాట్లాడుతుంటే ఆమెకు అడ్డు రావడం కానీ, ఆమె కళ్ళలో ఎవరు పడేటోళ్ళు కాదు. ఆమె కళ్ళలో పడితే కథమే, ఆమె స్పీచ్తో ఎరగొట్టేస్తుంది. మన పరువు మనం తీసుకున్నట్టే అంత చిన్నంగా ఆమె ఆ విధంగా ఉండేది స్పీచ్. పార్లమెంట్లో మాట్లాడినా కూడా ఆమె అట్లా భయపడి కూడా మాట్లాడేది. ప్రధాని ఉన్నారా, ఉప ప్రధాని ఉన్నారా, ప్రతిపక్షం ఉందా, అక్కడ స్పీకర్ ఉన్నారా, ఆమెకు ఏదన్నా అన్యాయం అనిపిస్తే దాన్ని కుండ బదులు కొట్టి మాట్లాడేది రేణుకా చౌదరి.
అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే కంటిన్యూ అవుతా ఉంది. సో నిన్న ఒక మోడియా బింద్ అని చెప్పేసి ఒక గ్లాసెస్ పెట్టుకుంది, అది పెట్టుకొని పార్లమెంట్కి పోయింది. ఎందుకంటే లోపల అందభక్తులు ఉన్నారని చెప్పేసి ఇట్లా సెటరికల్గా చేసింది ఆమె. సో గతంలో చూసుకుంటే రేణుకా చౌదరి స్పీచ్ అంటే ఆమె ప్రెస్ మీట్ పెట్టిన స్పీచ్ ఇచ్చినా ఇప్పుడు కూడా చాలామంది చూస్తారు, ఏం మాట్లాడుతుంది రేణుకా చౌదరి అని చెప్పేసి చాలామంది టీవీలో కతుకుపోయి చూస్తారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చూస్తాయి, ఎవరి మీద మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తారు రేణుకా చౌదరి మాట్లాడితే. అయితే నిన్న తాను ఏదైతే మోడియా బింద్ అని చెప్పేసి పెట్టుకొని పోయింది, గ్లాసెస్ పెట్టుకొని పార్లమెంట్కి పోయింది, ఇది కూడా ఒక సెటరికల్గా మారిపోయింది. మరొకసారి వార్తలో నిలిచింది రేణుకా చౌదరి గారు. ఎవరైనా సరే తప్పు అనిపిస్తే చెప్పేస్తారు, డైరెక్ట్ ముఖం మీద చెప్పేస్తారు, ఇది తప్పు, ఇది రాంగు. సొంత పార్టీ నేతలైనా సరే. ఇది ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుండి ఆమెకు ఇట్లా అలవాటు అయిపోయింది. ఎందుకంటే నాన్న ఆర్మీలో ఉండనంట, వాళ్ళ నాన్న ఆర్మీలో ఉన్నప్పుడు ఆ దేశభక్తి కానీ అవన్నీ, ఆ ధైర్యం కానీ, ఆ తెగించి మాట్లాడడం కానీ, ధైర్యంగా ఉండడం కానీ ఇవన్నీ అప్పుడే అలవాటు చేసుకుందంట. కాలేజీలో టైంలో కూడా మస్తు భయపడే వాళ్ళట రేణుకా చౌదరిని చూస్తే. ఆమె కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా ఎవరైనా అబ్బాయిలు వాళ్ళని ఈవినింగ్, ఆమెను కాదు వేరే వాళ్ళని ఈవినింగ్ చేయాలని కూడా అబ్బో అక్కడ రేణుకా చౌదరి ఉందిరా నాయన మనకు అవసరం లేదని చెప్పేసి భయపడేటోళ్ళట. కాలేజీలో అయితే ఆమె వంక కూడా వాళ్ళు చూసేటోళ్ళు కాదట, ఆమె వైపు కూడా వాళ్ళు చూసేటోళ్ళు కాదట, ఆమె జోలు కూడా వాళ్ళు రాకపోయాయట. సో అంత తెగింపు ఉన్నప్పుడు ఇక పార్లమెంటుకు పోతుంది. అందుకే కేంద్రం ప్రభుత్వం ఆ లోపల ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అందభక్తులు ఉన్నారని చెప్పేసి లోపల ఆమె మోడియా బింద్ అని చెప్పేసి గ్లాసెస్ పెట్టుకుని పోయింది. అంటే రేణుకా చౌదరి ఏం చేసినా కూడా ఒక సెన్సేషన్. మరొకసారి నిన్న అద్దాలు పెట్టుకొని లోపలికి వెళ్ళి మరొకసారి సంచలనంగా మారింది ఈ వార్త. కమ్యూనిస్టులు పిరికివాళ్ళు, దేశంలో కమ్యూనిస్టులంతా అంతే, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్. భారత్లోని కమ్యూనిస్టులు పిరికి వాళ్ళని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేరళకు చెందిన సిపిఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ను ఉద్దేశించి రాజ్యసభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీఐ చెల్లింపులపై ఛార్జీల విషయంలో ప్రజలను పరుస్తున్నారని అన్నారు. ట్యాక్సేషన్, ఇతర చట్టాల బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అమెరికా ఒత్తిడి వల్లే కేంద్రం యూపీఐపై ఛార్జీలు తీసుకుందని బ్రిట్టాస్ ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనకు ఇచ్చిన సమయం మించిపోయిందన్న కారణంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రసంగం నిలిపివేయడంతో బ్రిట్టాస్ సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. అనంతరం నిర్మలా సీతారామన్ తన ప్రసంగం ప్రారంభించే సమయానికి ఆయన సభను వీడడంతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కమ్యూనిస్టుల వ్యవహార శైలి. అవాస్తవాలను ప్రచారం చేస్తుంటారు, వాస్తవాలను వక్రీకరిస్తుంటారు, మాట్లాడే హక్కు ఉంది అని డిమాండ్ చేస్తారు. తీరా ఒక్కో అంశానికి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం వారికి ధైర్యం ఉండదు. ఇదిగో ఇలా పారిపోతుంటారు పిరికి వాళ్ళు, దేశంలో కమ్యూనిస్టులంతా అంతే, దాన్ని బ్రిట్టాస్ మరోసారి రుజువు చేశారు అని నిర్మలా సీతారామన్ అన్నారు. మాట్లాడే హక్కు ఉందని చెప్పేవారు, అవతలి వారు చెప్పింది కూడా వినాలి కదా అని తీశారు. ఇప్పుడు కమ్యూనిస్టులు అందరూ పిరికి వాళ్ళు అనడం సమంజసం కాదు నిర్మలా సీతారామన్ గారు. కమ్యూనిస్టులలో చాలామంది కూడా ఇప్పటికి కూడా స్వార్థం లేకుండా ప్రజా సమస్యలు వస్తే అదే ఎర్ర జెండా పట్టుకుని పోయి అక్కడ పోయి కూర్చుంటారు నిరసన కార్యక్రమం. వాళ్ళకి వెనకాల ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళ వెనకాల చెప్పేటోళ్ళు ఉన్నారు, ఏది ఉండదు. ఇప్పటికి కూడా నిస్వార్థంగా పనిచేసేటోళ్ళు చాలామంది ఉన్నారు జనాల సమస్యల కోసం. అందరూ అనట్లేదు నేను, కొందరు కమ్యూనిస్టులు ఏమన్నా అయి ఉంటే అయి ఉండొచ్చు, ఫండ్స్ ఇస్తే చెప్పలేం, కానీ నేను నికార్స్ అయిన కమ్యూనిస్టుల గురించి చెప్తున్నా. ఎందుకంటే మీరు ఒక బ్రిటాస్ విషయంలో అందరు కమ్యూనిస్టులు మీరు అంటూ ఉన్నారు, కరెక్ట్ కాదు. దేశంలో ఎన్నో ప్రజా సమస్యలు వెలికి తీసి దానికి పరిష్కార మార్గం చూపించినాయి, దానికి ప్రభుత్వాలు కదిలొచ్చి ఏదో రకంగా దాని మీద స్పందించినంటే దానికి కారణం కమ్యూనిస్టుల పోరాటాలే వాస్తవానికి. దేశంలో ఈ అణచివేత కావచ్చు, ఈ అణగదొక్కడం కావచ్చు, అణగారిన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు
చట్టాలు వర్తింపేలా చేసింది, వాళ్ళకు ధైర్యం చెప్పింది అంతా కూడా కమ్యూనిస్టులు. ఇప్పటి వరకు వాళ్ళకి ఏం వెనకాల ఫండ్స్ ఏం రాలేదు, వాళ్ళు నిస్వార్థంగా పనిచేశారు. ఇప్పటికి కూడా ఉన్నారు. రూపాయి కూడా రాకున్నా వాళ్ళకు ఆ కమ్యూనిస్ట్ అనే దానిపైన ఆ ఎర్రజెండతోనే ప్రజా సమస్యలు ఎక్కడుంటే అక్కడ పోయి కూర్చుంటారు. ఎంత పెద్ద ల్యాండ్ కబ్జా చేసినా కూడా ఆడపోయి ఎర్రజెండవాది ఆడ కూర్చుంటారు చాలామంది కమ్యూనిస్టులు. మీరు ఒక్క విషయంలో ఒక్క కమ్యూనిస్ట్ ఏదో ఒక చెప్పి వెళ్ళిపోయాడని చెప్పేసి మీరు అందరినీ కమ్యూనిస్టులను కలిపి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. చాలామంది కమ్యూనిస్టులు ప్రజా సమస్యలు, దేశంలో ప్రజా సమస్యలు వెలికి తీసి వాటికి పరిష్కార మార్గం చూపించారు. ప్రభుత్వాలలో చలనం అయ్యేలా చేసినవి కమ్యూనిస్టులే. ఆ విధంగా ఉండేది పోరాటం. వాళ్ళ వెనకాల స్వలాభం చూసుకోలేదు, వాళ్ళ వెనకాల మాకు ఈ పదవి ఆ పదవి అని చెప్పేసి ఎప్పుడు కమ్యూనిస్టులు చూసుకోలేదు. ఏమో రాజకీయంలో ఉన్నటువంటి కమ్యూనిస్టుల గురించి నేను చెప్పలేను, కానీ ఇప్పటికీ చాలామంది కమ్యూనిస్టులు ఆ ఎర్రజెండా నమ్ముకున్నారు. చాలామంది కూడా ఇదే చేస్తూ ఉంటారు. సమస్య వస్తే పెట్రోల్ రేటు పెరిగిందా, పేడ ఎర్రజెండా పట్టుకుని పోయి కూర్చుంటారు, ధర్నా చేస్తారు. వాళ్ళకు వాళ్ళు చెప్పారు. అది కమ్యూనిస్టులు చేసేది. నికాల్సిన కమ్యూనిస్టుల గురించి చెప్తాను. మీరు ఎవరో ఒకరు చేసిన దానికి ఓవరాల్ కమ్యూనిస్టులు అందరికీ రంగు పులిమి కమ్యూనిస్టులు మొత్తం పిరికి వాళ్ళంటే ఇలా కమ్యూనిస్టు అనే వాళ్ళే లేకపోతే దేశం అని ఇంకా మరీ దారుణంగా ఉండదు. అణచివేత, ఈ దొరతనాలు ఇవి ఇంకెక్కువ ఉండదు. సామాన్య ప్రజల పట్ల ప్రభుత్వాలు చూపకపోవడం, వాళ్ళకి ఇవన్నీ పథకాలు ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు పేద ప్రజలకు అవో ఇవో అవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఏ విధంగా వస్తున్నాయి? ఉన్నోడికి పోతాడు, లేడానికి ఏం లేవు కదా. మరి అప్పటి నుండే కదా కమ్యూనిస్టులు పోరాటం చేస్తేనే ఇలా పేదవాడికి కూడా కనీసం బియ్యమో అదో ఏదో తింటూరు 2 పూటలు. అంటే దానికి ఎవరు కారణం? గతంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు పోరాటం చేస్తేనే కదా ఎంత జరిగింది. సో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడింది ఇది చాలా తప్పు. కమ్యూనిస్టులు మొత్తం కూడా పిరికి వాళ్ళని అనడం అనేది కరెక్ట్ కాదు. ఎవరో ఒకరు ఉంటే ఉండవచ్చు, వాళ్ళ గురించి అనట్లేదు, కానీ సో కమ్యూనిస్టులు అందరిని అనడం అనేది కరెక్ట్ కాదు. నికార్స్ అయిన కమ్యూనిస్టులు ఇప్పటికీ జనాల కోసం పనిచేస్తారు. వాళ్ళకు పదవి వచ్చినా రాకపోయినా, రూపాయి వచ్చినా రాకపోయినా ఇప్పటికి కూడా జనం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. ప్రజా సమస్యలపైన గొంతెత్తే వారు ఉన్నారు. వాటికి పరిష్కార మార్గం చూపించేటువంటి కమ్యూనిస్టులు ఇప్పటికి కూడా ఉన్నారు. సో అందరు కమ్యూనిస్టులు పిరికి వాళ్ళు అనేది ఒప్పుకోను, తప్పు. సేవకు సత్కారం, ప్రతిభకు గౌరవం. డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావుకు ANN పురస్కారం. 3 దశాబ్దాలకు పైగా దేవాదాయ శాఖలో సేవలు అందిస్తూ తనకు అప్పగించిన బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తిస్తూ భక్తుల సేవ, ఆలయాల అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తున్న డిప్యూటీ కమిషనర్ నల్లెం సూర్య చక్రధరరావుకు ANN ప్రతిష్టాత్మక సేవా పురస్కారం లభించింది. ANN ప్రెస్టీజియస్ బెస్ట్ ఇన్ సర్వీస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. సాధారణ ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ కమిషనర్ స్థాయికి చేరుకున్న ఆయన పనిచేసిన ప్రతి చోట తనదైన శైలిలో బాధ్యతలు నిర్వర్తించారు. వాడివెల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా, అనంతరం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల మెరుగుదల, పరిపాలన వ్యవస్థను పటిష్టం చేయడంలో తన వంతు కృషి చేశారు. పదవి పెరిగినా, బాధ్యతలు మారినా సేవ పట్ల ఆయనకున్న నిబద్ధత మాత్రం ఎప్పుడు మారలేదు. విజయవాడలో తాజ్ వివాటలో ANN అంగరంగ వైభవంగా నిర్వహించిన అవార్డ్స్ వేడుకలో నల్లెం సూర్య చక్రధరరావుకు ఆహుతుల హర్షధ్వనాల మధ్య ANN అవార్డు ప్రదానం చేశారు. ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ గారు, బీజేపీ స్టేట్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రోటోకాల్ చైర్మన్ పాతూరు నాగభూషణం, ANN మీడియా గ్రూప్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి, CEO కంది రామచంద్రారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందజేశారు. సో నల్లం సూర్య చక్రధరరావు గారు ఒక చిన్న ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించడం జరిగింది. అంచెలంచెలు ఎదుగుతూ ఇలా ఒక అధికారిగా ఆయన ఉండడం జరిగింది. డిప్యూటీ కమిషనర్గా ఆయన సేవ అందిస్తున్నారు. ఆయన అంటే ఆ ఉద్యోగిగా కాకముందే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఏదైనా సరే 10 మందికి సహాయం చేయాలి, సేవ చేయడమే లక్ష్యంగా ఆయన పెట్టుకోవడం జరిగింది. అందుకే ఈరోజు చిన్న ఉద్యోగం మొదలుపెట్టినటువంటి అనతి కాలంలోనూ ఇలా ఒక అధికారిగా ఆయన ఉండడం జరిగింది. చిన్న ఉద్యోగిగా అయితే చేపట్టినప్పుడు ఏ విధంగా ఉన్నాడో ఇలా అంత పెద్ద అధికారి అయినప్పటికీ కూడా చక్రధరరావు గారు అదే యాటిట్యూడ్, అదే లాయల్టీ, అదే సేవ గుణం,
సో భక్తులకి ఎలాంటి ఇక్కట్లు కలగకుండా, ముఖ్యంగా ఆయన ఆలయానికి ఆ శాఖలో ఉన్నారు కాబట్టి భక్తులు ఆయన ఏ టెంపుల్లో చేసినప్పుడు ఆ టెంపుల్కి వచ్చేటువంటి భక్తుల సౌకర్యాల దృష్ట్యా ఆయన పనిచేసేవారు. మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో చాలా టెంపుల్లలో వెళ్తే అక్కడ కనీస సౌకర్యాలు ఉన్నాయి, తాగడానికి వాటర్ ఉన్నాయి, ఉండడానికి అట్లాంటి ఏం సౌకర్యాలు ఉన్నాయి, వసతులు ఉన్నాయి. కానీ నల్లెం సూర్య చక్రధరరావు గారు ఎక్కడ ఏ టెంపుల్లో పనిచేసినా ఆ టెంపుల్కి వచ్చేటువంటి భక్తులకు, ఆ ఆలయానికి కావచ్చు, ఆ భక్తులకు కావచ్చు, ఎలాంటి ఇక్కట్లు కలగకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ భక్తుల కోసం ఆయన పనిచేసేవాడు. సో అదొక్కటే కాదు, ఆయన ఓన్లీ అధికారిగా మాత్రమే పనిచేయడం కాకుండా సమాజ సేవ కూడా చేయడం జరిగింది. ఎంతో మందికి ఆయన ఆపదలు ఉంటే ఆపన్న హస్తం అందించినటువంటి చెయ్యి నల్లం సూర్యచక్రధరరావు గారిది. అందుకే ఇలా ఆయనను ఏఎన్ఎన్ మహా అవార్డ్స్లో ఏఎన్ఎన్ ఛానల్ మహా సంయుక్తంగా నిర్వహించినటువంటి ఆ ప్రధానోత్సవంలో ఆయన గుర్తించి ఆయన విశిష్ట సేవలు అందించినందుకు ఏఎన్ఎన్ అవార్డును కూడా ప్రధానోత్సవం చేయడం జరిగింది. సో చాలా అట్టహాసంగా జరిగింది. సో ఆయన గురించి చెప్తా ఉంటే, నల్లం చక్రధరరావు గారి గురించి చెప్తా ఉంటే ఆ ఏవి చూస్తున్నంత సేపు కూడా ఆ వీడియో అందరూ కూడా చాలామంది క్లాప్స్తో కేరింతలు కొట్టడం జరిగింది, ఆయన లైఫ్ స్టైల్ అంతా కూడా. సో అది నల్లం సూర్య చక్రధరరావు గారి యొక్క జీవితం. సో ఆయనను ఆ సేవకు సత్కారం వచ్చింది, ఆ ప్రతిభకు గౌరవం దక్కింది. ఏఎన్ఎన్ ఛానల్ అవార్డ్స్ ప్రధానోత్సవం ఆయనకు అందించడం జరిగింది. కృష్ణా తీరంలో మహావరుణ యాగం, సీఎం దంపతుల చేతుల మీదుగా పూర్ణహుతి, 11 హోమగుండాలు, 108 మంది ఋత్వికులు. యాగంలో మంత్రి ఉత్తమ్ దంపతులు, హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు. సో నిన్న రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవులను వేడుకుంటూ ప్రభుత్వం నిర్వహించిన మహావరుణ యాగం వేద పండితుల మంత్రోచ్చరణలు, వైదిక క్రతువుల మధ్య శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో సంపూర్ణమైంది. నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ వద్ద కృష్ణానది ఒడ్డున నిర్వహించిన ఈ పవిత్ర వరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని ఋత్వికుల మార్గదర్శకంతో యాగ క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో వానలు పడాలని ప్రభుత్వం మహావరుణ యాగం నిర్వహించింది. ఇది సో నిన్న ఈ కృష్ణా తీరంలో మహావరుణ యాగం నిర్వహించడం జరిగింది. సీఎం దంపతుల మీదుగా ఈ పూర్ణాహుతి జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ దంపతులు పాల్గొన్నారు, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యే కూడా పాల్గొనడం జరిగింది. ఎల్నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురవట్లేదు కాబట్టి వర్షాలు విస్తారంగా కురవాలని చెప్పేసి నిన్న ఈ మహా యాగం కూడా చేయడం జరిగింది. సీఎం చేతుల మీదుగా, దంపతుల చేతి మీదుగా ఇది జరిగింది. సో ఏదేమైనా సరే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కరువు రావద్దు, నీళ్లు సమృద్ధిగా ఉండాలి, అటు తాగునీరు సాగునీరుకు ఎలాంటి ఇబ్బంది ఉండద్దు అనే ఉద్దేశంతో, అంటే ఏ విధంగా సరే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ దిశగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. సో అటు బడ్జెట్ విషయంలో కావచ్చు, తెలంగాణకు అభివృద్ధి విషయంలో ఏం జరిగినా కూడా వెంటనే ఢిల్లీకి వెళ్ళాలి, అక్కడ కేంద్ర మంత్రులతో భేటీ కావాలి, కూర్చోవాలి, మాకు ఈ బాధ ఉంది తెలంగాణలో, ఇవన్నీ మాకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి డిమాండ్ చేయడమా, రిక్వెస్ట్ చేయడమా చేస్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా సరే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నదే రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారని జరిగింది. చెత్తంతా సిఎంసీలోనే, సర్వే నెంబర్లు 11/33, 11/34లలో 4,000 చదరపు గజాల ప్రభుత్వ భూమి గల్లంతు. సూపర్. సిఎంసీలో ప్రజాపాలన అట్టర్ ఫ్లాప్, దండుపాలెం ముఠాలతో దోస్తానం, దొంగలకు సర్ది కడుతున్న ఉన్నతాధికారులు ఎవరు? 100 కోట్ల ప్రభుత్వ భూములు అక్రమార్కుల పాలన, ప్రభుత్వ నిషేధిత భూముల్లో అంతులేని అక్రమ నిర్మాణాలు, చేతులెత్తేసిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం, ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన పత్రాలు చెత్తబుట్టలకే పరిమితమా, పత్తాలేని స్పెషల్ టాస్క్ ఫోర్స్, అటువైపు కన్నెత్తి చూడని హైడ్రా, జిహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 461A తూట్లు పడుస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగం అంట, అవినీతి అక్రమాలతో కంపు కొడుతున్న మున్సిపల్ శాఖ, నిద్రపోతున్న నిఘా వ్యవస్థలు. ఇది కథ. 11/33, 11/34లలో 4,000 చదరపు గజాల ప్రభుత్వ భూమి గల్లంతు. మనం గతంలో కూడా ఈ వార్త ఇవ్వడం జరిగింది. ఏఎన్ఎన్ మహా సంయుక్తంగా ఈ సర్వే నెంబర్ల పైన మనం, ఈ భూమి పైన మనం పోరాటం చేస్తూనే ఉంది ఏఎన్ఎన్, అదేవిధంగా మహా. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికుల కోసం ఫైట్ చేస్తూ ఉన్నాం. అయినా ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అక్కడ అధికారులు. హైడ్రా అయితేనేమి,
మున్సిపల్ అధికారులు అయితేనేమి, టౌన్ ప్లానింగ్ అయితేనేమి, టాస్క్ ఫోర్స్ అయితే పత్రమే లేదట. ఇప్పుడు ఈ హైడ్రా కానీ, ఈ మున్సిపల్ వాళ్ళు కానీ, ఈ టౌన్ ప్లానింగ్ కానీ బలహీన వర్గాల దగ్గరకు అయితే వెళ్తారు. బలహీనులు ఎక్కడైనా చిన్న పోయి గుడిసేసుకుంటే అక్కడికి పోయి వాళ్ళ బలపరిచయం చేస్తారు. కానీ ఇలాంటి బలవంతుల దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయరు. మరి ఎందుకు అర్థం కాదు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజాపాలన పడకేసిందన్న విమర్శలు తీవ్రస్థాయి వెలువడుతున్నాయి. దండుపాల్యం ముఠాలతో చేతులు కలిపిన కొందరు ఉన్నతాధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడడంతో ప్రజాపాలన అటర్ ఫ్లాప్ అయిందనే ఆరోపణలు స్థానికంగా బహిరంగ చర్చకు దారితీస్తున్నాయి. దొంగలకు సర్ది కడుతున్న అధికారుల తీరుతో 100 కోట్ల విలువైన ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో యథేచ్ఛగా బహుళంతస్తుల నిర్మాణాలు జరగడమే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగంతో పాటు పదుల సంఖ్యలో ప్రజావాణిలో చేసిన ఫిర్యాదులు, సమర్పించిన పత్రాలు చెత్తపుట్టలకే పరిమితమవుతున్నాయని విమర్శలు వెలువెత్తున్నాయి. మరి ఈ దానికి ఎందుకు ఈ ప్రజావాణి, ఎందుకు ఈ కథ అంతా? ప్రజావాణి పెట్టినందుకు ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఏదైనా సమస్య వస్తే సోమవారం నాడు ఆ జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయంలో అక్కడ అధికారం వచ్చి కూర్చుంటే, బాబు, సారు లేదా మేడం, మాది ఇది సమస్య మేడం అని చెప్పేసి ఒక చిట్టీలో రాసుకొని ఇస్తే అది చూసుకొని వాళ్ళు ఆ పరిష్కారం మార్గం చూపుతారని. అదే మామూలుగా ప్రజావాణి అంటే. కానీ ఇప్పుడు ప్రజావాణి ఎలా తయారైందంటే కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ 11/33, 11/34 విషయంలో స్థానికులు ఎంతోమంది కొన్ని పదుల సంఖ్యలో వెళ్ళి ఫిర్యాదు చేస్తే కనీసం దానికి రెస్పాన్స్ లేదు. తీసుకుపోయి అది చెత్తపుట్టలో వారేస్తారు. ఈ మాత్రం దానికి ఎందుకు ఈ ప్రజావాణి, ఎందుకు ఈ కథ అంతా? ఇది కథ. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పత్తా లేకుండా పోయిందని, హైడ్రా సైతం అటువైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. జిహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 461A టౌన్ ప్లానింగ్ విభాగమే తూట్లు పడుస్తూ సొమ్ము చేసుకుంటుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లో అంతులేని అవినీతి, అక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం చేయవలసిన నిఘా వ్యవస్థలు నిద్రపోతున్నాయనే విమర్శలు కూడా సర్వత్ర వ్యక్తమవుతున్నాయి. అక్కడ మొత్తం అందరూ నిద్రపోతున్నారు. అక్కడ పనిచేసే వాళ్ళందరూ నిద్రపోతున్నారు, అధికారులు, అన్ని డిపార్ట్మెంట్లు. అందుకే రెస్పాన్స్ లేదు, నిఘా వ్యవస్థ లేదు, అక్కడ హైడ్రా లేదు, టాస్క్ ఫోర్స్ లేదు, టౌన్ ప్లానింగ్ ఉన్న అధికారులు మొత్తం వాళ్ళకే వత్తాసు పలుకుతూ అక్కడ ఆ చట్టాలకు తూట్లు పడుస్తూ ఉన్నారు. ఇంకెవరు న్యాయం చేసేది? ఇంకా ఇట్లాంటి ఫిర్యాదులు 10 కాదు 100 అయినా కూడా దాన్ని చూసేటోళ్ళు ఎవరు ఉండరు. ఇక తీసుకుపోయి చెత్తపుట్లో వారేస్తారు. ఈ 11/33, 11/34 సర్వే నెంబర్ల ఈ ప్రభుత్వ భూమి గల్లంతు విషయంలో ఎందుకు అధికారులకు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నారు? ఎందుకు పట్టించుకోవడం లేదు? సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షేర్లింగంపల్లి మండలం కూకట్పల్లి జోన్ కానామేడ్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ రెవెన్యూ యంత్రాంగం గాలి కొదిలేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఐటీ హబ్గా పేరుగాంచిన హైటెక్ సిటీకి సిఎంసి కూతవేడి దూరంలో హైటెక్ సిటీ కూకట్పల్లి ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న బుట్టా కన్వెన్షన్ పక్కనే ప్రభుత్వ సర్వే నెంబర్లు 11/33, 11/34లలో సుమారు 4,000 చదరపు గజాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులు దురాక్రమించి యథేచ్ఛగా వ్యాపార సముదాయాలతో పాటు బహుళంతస్తుల నిర్మాణాలు చేపడుతుండడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 22A నిషేధిత జాబితాలో ఉన్న ఈ ప్రభుత్వ భూమిలో సెల్లార్తో పాటు 6 అంతస్తుల నిర్మాణం పూర్తవగా 7వ అంతస్తు పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగర నడిబొడ్డున ప్రధాన రహదారికి ఆనుకొని అందరి కళ్ళ ముందే నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ వాటిని అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందనే విమర్శలు కూడా వెలువెత్తున్నాయి. ఎవరికైనా అనుమానం వస్తుంది, మరి ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదు అంటే వాళ్ళకు ముడుపులు ముట్టినాయి కాబట్టే కదా అనేటువంటి ఒక అనుమానం ఎవరికైనా కలుగుతుంది. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పదే ప్రకటించిన అధికార యంత్రాంగం STFను కాగితాలకే పరిమితం చేస్తున్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాలను ఆరంభంలోనే అరికట్టాల్సిన అధికార యంత్రాంగం భవన నిర్మాణం చివరి దశకు చేరుకున్నప్పటికీ కూడా ఎలాంటి ప్రభావవంతమైన చర్యలు తీసుకోకుండా మీనామేషాలు లెక్కిస్తుండడం వెనుక లక్షలాది రూపాయల చేతులు మారాయన్న ఆరోపణ కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు 6వ అంతస్తు కూడా వచ్చిందట, చివరి దశకు వచ్చిందట అది బిల్డింగ్. మనం ఈ వార్త అనేది స్టార్టింగ్ నుండే, నిర్మాణం నుండే మొదలుపెట్టినాం ఇవ్వడం. ఎప్పుడోసారి ఆపుతారు హైడ్రా అధికారులు. సో చట్టం మీద నమ్మకం ఉంది, ఏదో ఒక రోజు ఆపుతారు అనుకున్నాం. అది 1 అంతస్తువాయ, 2 అంతస్తువాయ, 3వాయ, 4వాయ, 5వాయ, ఆల్మోస్ట్ చివరి దశగా వచ్చేసిందట ఆ బిల్డింగ్ కట్టడం. ఒకవేళ రాలే
ఎవరు రారే, ఎవరు వస్తారు? ఇక లక్షల చేతులు మారినాక ఎవరు వస్తారు? మన ఏదో ఒక మారుమూల గ్రామంలో ఎక్కడో ఒక దగ్గర కడితే అది వేరు. హైటెక్ సిటీ, ఐటీ హబ్కి దగ్గరలోనే మెయిన్ రోడ్లోనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఈ బహుళంతస్తుల బిల్డింగ్ కడతా ఉన్నారు. మరి అది ఒక కబ్జా చేసిన ప్రభుత్వ భూమి, అక్కడ వీళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి ఇన్ని నెలలుగా కనీసం వాళ్ళ అధికారులు గుర్తించలేదా? కనీసం తెలియదు అధికారులకు. ఎక్కడనో అవుట్స్కట్స్లా చిన్న ఒక గుడిసేసుకొని ఉంటేనే అది హైడ్రా అని చెప్పేసి బుల్లర్తో కూల్చి పారేసిరే. మరి ఇంత యథేచ్ఛగా లక్షలాది మంది అక్కడ రోడ్డు ప్రయాణం చేస్తూ ఉంటారు. దాని పక్కనే ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే ఇన్ని నెలలుగా కనీసం వాళ్ళ అధికారులకు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి తెలియలేదా? ఆ మాత్రం తెలియదా అధికారులకు? చివరి దశకు వచ్చేసింది. అన్ని దశలు కట్టేంత వరకు కూడా అధికారులు అటు వైపు కూడా చూడలే అంటే ఎంత దారుణం ఇది. ఈ సర్వే నెంబర్ 11/33, 11/34 ఈ ప్రభుత్వ భూమిని కాజేసినటువంటి వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆ నిర్మాణాన్ని ఎందుకు ఆపట్లేదు అధికారులు అనేదే ఇప్పుడు ప్రశ్న. ఇక సెల్లార్తో పాటు 6 అంతస్తుల పూర్తి, 7వ అంతస్తుకు శరవేగంగా సన్నాహాలు. సెల్లార్ నుండి మొదలుకొని 6 అంతస్తులు అయిపోయింది. ఇంకెప్పుడు ఆపుతారు? ఇంకెప్పుడు దాని దగ్గరికి వెళ్తారు? అరే ఇంతమంది ఇన్ని రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా అధికారులు పట్టించుకోకపోతే, అక్కడ ప్రభుత్వ యాంత్రాంగం పట్టించుకోకపోతే దిక్కెవరు? మరి ఈ దిక్కెవరు? అక్రమ నిర్మాణంపై ఉక్కుపాదం ఎక్కడ? మరి ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి టాస్క్ ఫోర్స్ చెప్పింది, హైడ్రా చెప్తా ఉంది, అధికారులు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు పత్తా లేకుండా వేరు కదా. ఎక్కడ చెరబడితే, ఎక్కడ ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే అక్కడ హైడ్రా ఉంటుంది, అక్కడ టాస్క్ ఫోర్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్పినటువంటి ఇదంతా ఇప్పుడు ఎటువైంది? మరి ఎటువైంది? ఆ ఉక్కుపాదం ఏడ మోపుతున్నారు? అంటే బలహీనుల పైన ఉక్కుపాదం మోపేది, బలవంతుల మీద కాదా అనేటువంటి అనుమానాలు కూడా ప్రజల్లో వస్తాయి. జిహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 461A తూట్లు పడుస్తున్న టౌన్ ప్లానింగ్. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారు. ఎందుకున్నారు వాళ్ళు? అక్కడ జిహెచ్ఎంసీ చట్టం చెప్తా ఉంది, ఆ చట్టానికి వీళ్ళు తూట్లు పడుస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళలాగా ఇష్టం వచ్చినట్టు పోయి కట్టుకుంటూ పోతే అంతేనేగా. మీకు హైదరాబాద్లో భూములు ఏడు ఉంటాయిగా. ఈ రకంగా ఎదురుగా కట్టుకుంటూ పోతూ ఉన్నారు మాఫియాగాలు, కేటగాళ్ళు. వాళ్ళని అడుగుకోకపోతే రేపటి రోజున అన్ని కబ్జా చేస్తారు. అడిగే నాదుడు ఎవరు? ఇప్పుడు ఇన్ని రకాలుగా మేము అడుగుతూ ఉన్నప్పుడు కూడా ఇలాంటి రెస్పాన్స్ లేదు. మరి ఎట్లా స్పందిస్తారు? ఏ విధంగా స్పందిస్తారు? ఇగో ప్రజావాణి ఫిర్యాదులు చూడండి, ఇగో ఎంతమంది ఎన్ని రకాలుగా ఫిర్యాదు చేశారో చూడండి. మన గతంలో మహా పత్రిక ఎన్నిసార్లు ఈ అరాచకం పైన ఎన్నిసార్లు మనం చేసిన వార్త చూడండి. ఇవన్నీ మనం చేసిందే. ఇగో మహాపత్రిక కూడా అక్కడ స్థానికుల కోసం పోరాటం చేస్తూ ఉంది. ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి రావాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంది. ఎన్నిసార్లు కవరేజ్ చేసినా చూడండి. ఇవన్నీ కవర్ చేసినాం మనం గతంలో. ఇగో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినటువంటి ఇవి చూడండి. సారు మమ్మల్ని పట్టించుకోరి, మీ దండం పెడతా అని చెప్పేసి చాలామంది ఫిర్యాదు చేసినా కూడా ఇక్కడ స్టాంపు కూడా పడింది చూసినట్టుగా అక్కడ అధికారులు. మరి దానికి రెస్పాన్స్ రాలే కదా. రెస్పాన్స్ అంటే మరి ఎందుకు ప్రజావాణి ఎందుకు? ప్రజా సమస్యలకు పరిష్కారం చూపెట్టని ప్రజావాణిలు ఎందుకు? దయచేసి ఇప్పటికైనా అధికారులు, టాస్క్ ఫోర్స్ అయితేనేమి, హైడ్రా అయితేనేమి, మున్సిపల్ అధికారులు అయితేనేమి, టౌన్ ప్లానింగ్ అధికారులు అయితేనేమి, ఈ 11/33, 11/34 సర్వే నెంబర్లో నిర్మిస్తున్నటువంటి ఈ అక్రమ నిర్మాణం పైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. ఆ 4,000 చదరపు ఏదైతే ఉందో ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుదాం. వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునేంత వరకు కూడా, ఆ నిర్మాణం ఆపేంత వరకు కూడా ఏఎన్ఎన్ మహాపత్రిక అక్కడ స్థానికులతో కలిసి పోరాటం చేస్తారని చెప్పేసి మరొకసారి చెప్తా ఉన్నాం. ఇళ్ల పట్టాల పంపిణీ, మంత్రి పొంగులేటి పాడి కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే పథకాలు ఆలస్యం అవుతున్నాయని పొంగిరెడ్డి వ్యాఖ్యానించగా కౌశిక్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ దిగదారిందని పొంగులెడ్డి అనడంతో కౌశిక్ రెడ్డి మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో కాసేపు సభా ప్రాంగణం అసాభాసగా మారింది. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. సో కౌశిక్ రెడ్డి మామూలుగా ఆయన లేని ప్లేస్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గురించి కేసీఆర్ గురించి మాట్లాడితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. అదే ఆయనను పక్కనే పెట్టుకొని బీఆర్ఎస్ గత ప్రభుత్వం గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఇలా తయారైందని చెప్పేసి అంటే ఆయన ఒప్పుకుంటాడా కౌశిక్ రెడ్డి? హుజరాబాద్ ఎమ్మెల్యే అంటే అది హన్మకొండ జిల్లాలో జరిగింది, కమలాపూర్ మండలం. కానీ అది కమలాపూర్ వచ్చేసి మండలం హుజరాబాద్ కాన్స్టిట్యూన్స్ కిందకి వస్తుంది. అంటే ఆయనే ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాన్స్టిట్యూన్స్ కిందకి వస్తుంది కమలాపూర్ అనేది. జిల్లా వచ్చేసి హన్మకొండకు పోయింది, కానీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కమలాపూర్ది హుజరాబాద్ కిందకి వస్తుంది. అయితే అక్కడ ఈ విషయంలో ఇళ్ల పట్టాల విషయంలో మేము చేసినామంటే మేము చేసినామని చెప్పేసి ఈ మాట అనడంతో పొంగిరెడ్డి ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి సీరియస్ కావడం జరిగింది. మైక్ తీసుకొని బరాబర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు పేరుతో ఇచ్చినటువంటి అన్ని ఇల్లు కూడా గతంలో కేసీఆర్ కట్టించినాయే, గత బీఆర్ఎస్ పార్టీ కట్టించినటువంటి ఇళ్ళనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అని చెప్పేసి చెప్పడంతో ఇరు వర్గాల మధ్య కాస్త గొడవ జరిగింది. కాసేపు చాలాసేపు అక్కడ పెద్ద రచ్చ అయింది. అక్కడ పొన్నం ప్రభాకర్ పొంగిరెడ్డి ఇద్దరు వారిస్తున్నా కూడా కౌశిక్ రెడ్డి అసలు వెళ్ళలేదు. మైక్ తీసుకొని అబద్ధాలను మీరు గట్టిగా చెప్పినంత మాత్రం నిజాలు కావని చెప్పేసి ఆయన వారించడం జరిగింది. కాసేపు చాలాసేపు కూడా అక్కడ వాగ్వాదం జరిగింది. ఆ కార్యక్రమానికి చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. కౌశిక్ రెడ్డి ఆ విధంగా ఆయన కౌశిక్ రెడ్డి తీసుకొని మైక్ తీసుకొని మాట్లాడడంతో కొంచెం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కువ ఉంటున్నారు, అందరూ గట్టిగా అరిచారు. కేసీఆర్ పేరు ఎత్తగానే చాలామంది కూడా గట్టిగా అరవడం జరిగింది. నేను చెప్తున్నా కదా, రేపటి రోజున ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఎలక్షన్లో 2029లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా మంత్రి అవుతాడు. ఇది మీరు రాసి పెట్టుకోండి, ఇది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ రేపటి రోజున ఒకవేళ ఇఫ్ ఎనీ ఛాన్సెస్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మరొకసారి అధికారంలోకి వస్తే కేసీఆర్ క్యాబినెట్లో పాడి కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా ఉంటాడు, ఆయన ఖచ్చితంగా మంత్రి అవుతాడు. ఒకవేళ ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ కోట కిందనో ఏదో ఒక కోట కింద ఆయనకు మంత్రి పదవి ఇస్తారు. మీరు రాసి పెట్టుకొని ఇది జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇది తథ్యం, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుండి గట్టిగా ఫైట్ చేసేది, గట్టిగా మాట్లాడేది శత్రువులు పెంచుకుంటా ఉన్నాడు కౌశిక్ రెడ్డి. కేటీఆర్ హరీష్ రావు కంటే ఎక్కువ ఆయన భుజం మీద వేసుకొని పార్టీని ఎవరైనా ప్రతిపక్షాల మీద దూకుడుగా వివరిస్తూ ఉన్నారంటే అది కౌశిక్ రెడ్డి. కేటీఆర్ హరీష్ రావు కూడా అంతగా వినట్లేదు. కౌశిక్ రెడ్డి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గురించి ఏ ఉద్యమం చేసినా పోరాటం చేసినా ముందుంటున్నాడు. చెలవ అంటున్నాడు, అసలు తగ్గట్లేదు. ఖచ్చితంగా రేపటి రోజున మంత్రి అవుతాడు. బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వస్తే మాత్రం కౌశిక్ రెడ్డి మంత్రిగా ఉంటాడు, ఇది తథ్యం. దేశమంతా వనలే, దక్షిణాది సహా పలు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక. కేరళ కర్ణాటకలో తీవ్ర వర్షాలు కురిసే ఛాన్స్ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. తెలంగాణలో ముగిసిన ఎస్ఐఆర్ ప్రక్రియ 3.38 కోట్లకు తేలిన ఓటర్లు 73.95 లక్షల ఓట్లు తొలగింపు, అంటే దగ్గర 74 లక్షల ఓట్లు తొలగించారు తెలంగాణలో. మరి ఇవన్నీ ఏం నిఖార్సైన ఓట్లేనా, లేదంటే అర్హత లేని వాళ్ళు కూడా గతంలో ఇన్ని ఓట్లు ఉన్నాయా? మరి దగ్గర 74 లక్షల ఓట్లు అంటే మామూలు విషయం కాదు. ఇది ఎంతోమంది ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తు అంటే కింద మీద అయ్యేటువంటి లెక్కలు ఇవి. మరి ఇన్ని ఓట్లు ఏ విధంగా తొలగించారు? ఇవన్నీ మరి దొంగ ఓట్ల, లేకపోతే చాలామంది కూడా వాళ్ళు అప్లై చేసుకోక తెలియక ఈ విధంగా జరిగిందా అని తెలియదు. కానీ తెలంగాణలో మొత్తం 74 లక్షల ఓట్లు తొలగించారు. మరి ఇది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేది కూడా చూడాలి. చాలామంది ఏమంటున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఓట్లే గల్లంతేనని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇదంతా చేసింది తెలంగాణలో అధికారంలోకి రావడానికి వాళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎస్టీ ఎస్టీ
మైనార్టీల ఓట్లు తొలగించింది కేంద్రం అని చెప్పేసి అటు ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం పైన. దానికోసమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వచ్చింది. అందుకే మన మమతా బెనర్జీ ఓడిపోవడానికి కారణం కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్లనే, ఈ ఓట్ల తొలగింపు వల్లనే అక్కడ ఓడిపోయింది. సో నెక్స్ట్ టార్గెట్ మన తెలంగాణ మీద పెట్టారు కాబట్టి ఇప్పుడు అదే నడుస్తూ ఉందని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు 74 లక్షల ఓట్లు అయినాయి అంటే పోయినాయి అంటే మరి ఆ 74 లక్షల ఓట్లు గతంలో ఓట్లు వేసిన వాళ్ళే కదా. మరి ఆ ఓట్లు దొంగ ఓట్లా లేకపోతే అర్హులా కాకుండా ఇచ్చిన ఓట్లా, అసలు ఏందనేది అర్థమవుతుంది. 74 లక్షల ఓట్లు తొలగింపు అంటే మామూలు విషయం కాదు. మరి అది ఏందనేది చూడాలి. మళ్ళీ దీనికి అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఎవరైతే ఓట్లు పోయినాయో మళ్ళీ వాళ్ళకు కొంత టైం ఇచ్చారు దానికి చెప్పుకోవడానికి సమస్య. సో ఇది ఒక్కసారిగా 74 లక్షలు చెప్పగానే చాలామంది కూడా ఇది ఎవరికి మైనస్ అవుతుంది, ఏ పార్టీకి ప్లస్ అవుతుంది, ఏ పార్టీకి మైనస్ అవుతుంది అనేటువంటి ఒక భయం అయితే వచ్చుకుంది. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయి లెక్క 74 లక్షల ఓట్లు తొలగింపు అనగానే చాలామందికి భయం పుట్టుకుంది. మరి ఏ పార్టీకి భయం పుట్టుకుందో వాళ్ళే చెప్పాలి. గోవిందనామాలతో వైకాపా పేరడి. తిరుమల శ్రీవారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవనామాలు, భక్తి గీతాలను వైకాపా నేతలు పేరడీలుగా పాడారని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. నెల్లూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వైకాపా నేతలు వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఎక్స్లో వెల్లడించింది. దీనిపై చట్ట ప్రకారం ముందుకెళ్లాలని పార్టీ నేతలకు పవన్ దిశానిర్దేశం చేసినట్లు పేర్కొంది. ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ రాజకీయాల కోసం పవిత్ర గోవింద నామాలను పేరడిగా చేస్తూ భక్తుల మనోభావాలను కించపరిచింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారు వ్యవహరించిన తీరు ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉంది. మత విద్వేషాలు రేపే కుట్రపూరిత ఆలోచనలతో చేసిన ఈ చర్యలపై పార్టీ నేతలు చట్ట ప్రకారం ముందుకెళ్ళాలి. ధార్మిక విశ్వాసంలో భాగమైన దైవనామాలు, కీర్తనలను అపహాస్యం కోసం వాడే విధానాన్ని అందరూ విడిచిపెట్టాలని పవన్ సూచించారు. సో అక్కడ ఒక పేరడిగా వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం చేస్తే ఆ నిరసన కార్యక్రమంలో గోవింద నామాలతో వాళ్ళు పేరడి చేశారు వైసీపీ నాయకులు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఎక్స్లో వాళ్ళు వివరించారు. అయితే ఎంతో కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పైన పేరడి చేస్తారా, రాజకీయం కోసం ఈ విధంగా చూపిస్తారా, ఇంత నీచాన్ని దిగజారుతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది. బరి తెగించిన అక్రమం. జోడిమెట్లలో నాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు. నాడెం నాలపై యథేచ్ఛగా కొనసాగుతున్న కమర్షియల్ నిర్మాణాలు, నాలా ఆక్రమణలతో నీట మునుగుతున్న కాలనీలు, చిరుజల్లులకే చెరువులుగా మారుతున్న రోడ్లు, అటువైపు కన్నెత్తి చూడని టౌన్ ప్లానింగ్ అధికారులు, పత్తా లేని ఇరిగేషన్ అధికారులు, ఫిర్యాదులు చేసిన ఫలితం శూన్యం, మళ్ళీ మొదలైన నిర్మాణ పనులు, బుల్డోజర్లు ఎక్కడ, హైడ్రా చర్యలేవి, చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇరిగేషన్ డిఈ అంజనీ చెప్తా ఉన్నారు. జోడిమెట్లలో నాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు. ఆ మధ్యకాలంలో ఆగినట్టు చేసిన పనులు మళ్ళీ మొదలుపెట్టారు. అసలు ఏంది కథ? ఇగో పోచారం డివిజన్ జోడిమెట్లలో అక్రమం దర్యాగించింది. నాడెం నాలను ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. నాలాపై నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అడ్డుకోవాల్సిన హైడ్రా, ఇరిగేషన్ అధికారులు పత్తా లేకుండా పోయారని స్థానికులు మండిపడుతున్నారు. నాలాను మళ్లించి అడ్డదారిలో హెచ్ఎండిఏ నుంచి అనుమతులు పొందుతున్న అక్రమ నిర్మాణదారులు విచ్చలవిడిగా నాలపై నిర్మాణాలు సాగిస్తూ పేటరేగిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహాపత్రిక ప్రచురించిన కథనాలతో నిర్మాణ పనులను 15 రోజుల పాటు నిలిపేసిన అక్రమార్కులు వరుస సెలవులను ఆసరాగా చేసుకొని తిరిగి నిర్మాణ పనులు చేపట్టి అధికార యంత్రాంగానికి సవాల్ విసిరారు. అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమ నిర్మాణదారులకు వరంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. నాలా ఆక్రమణ మళ్లింపు కారణంగా వర్షపు నీరు వెళ్లే దారి లేక చిరుజల్లులకే దిగువ కాలనీలు, రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. హైడ్రాకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో హైదరాబాద్లో? మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అయితేనేమి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయితేనేమి, అదేవిధంగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయితేనేమి, ఏం జరుగుతూ ఉంది? జిహెచ్ఎంసీ నుండి ఇప్పుడు విడిపోయి 3 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ 3 కార్పొరేషన్లు కూడా ఇదే కథ. అక్రమంగా నాలాలపైన నిర్మాణాలు చేయడం. ఇప్పుడు జోడిమెట్లలో ఈ నిర్మాణం చేయడం వల్ల ఏమైందంటే రోడ్లపైకి వర్షం మీద చేరిపోయి ఒక చెరువులాగా మారుతుంది. ఎందుకంటే అక్రమ నిర్మాణం చేస్తే ఏ విధంగా అయితే ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాం కదా, ఎంతోమంది కబ్జాలు చేసి ఆ విధంగా ఇల్లు కట్టడం వల్లనే
ఇల్లు కూడా సగం వరకు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఎందుకంటే అది అక్రమ నిర్మాణం కాబట్టి. ఇప్పుడు ఈ నిర్మాణం చేయడం వల్ల జోడిమెట్లలో ఈ నిర్మాణం చేయడం వల్ల ఆ వర్షపు నీరు మొత్తం కూడా రోడ్డు పైన వచ్చి చెరువులాగా మారిపోతూ ఉంది. నాలా పైన ఏ విధంగా చేస్తారు? మరి టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, హెచ్ఎండిఏ ఏం చేస్తూ ఉంది, హైడ్రా ఏం చేస్తూ ఉంది ఆ జోడిమెట్లలో? ఇది కథ. గతంలో మనం ఇచ్చినటువంటి వార్తలు, జోడిమెట్ల వార్త చూడండి, ఎన్నిసార్లు మహాపత్రిక కవరేజ్ చేసింది, అయినప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. గతంలో మహాపత్రిక నాన్ స్టాప్ కవరేజ్గా ఈ వార్త ఇవ్వడంతో 15 రోజుల పాటు ఆపేసారు, జస్ట్ మళ్ళా స్టార్ట్ చేసారు ఇప్పుడు. అంటే అంటే భయాన్ని నటిస్తున్నారు. డేంజర్ ఇల్లు అయితే భయపడ్డేం కాదు, మొత్తం లేదంటే ధైర్యంగా ఉండేం కాదు, కానీ ఈ భయాన్ని నటించవాలంటే చాలా డేంజర్. మరి జోడిమెట్లలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ నిర్మాణాలపైన ఎందుకు పట్టించుకోవడం లేదు ఎవరు కూడా అధికారులు? బుల్డోజర్లు ఎటు పోయినాయి, హైడ్రా ఎటు పోయింది? సో ఈ జోడిమెట్లలో జరిగేటువంటి ఈ అక్రమ నిర్మాణం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మహాపత్రిక ఏఎన్ఎన్ తెలుగు 2 కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ లేని పక్షంలో దీనిపైన అక్కడ స్థానికులతో కలిసి మహాపత్రిక కూడా నాన్ స్టాప్ కవరేజ్ చేస్తుంది. దీని వెనకాల, ఈ అక్రమ నిర్మాణం వెనకాల ఎంత పెద్ద అధికారులు ఉన్నా, ఎంత పెద్ద నాయకులు ఉన్నా కూడా మేము విడిచిపెట్టేది లేదు. జోడిమెట్లలో జరిగేటువంటి ఈ అక్రమ నిర్మాణం పైన ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు స్థానికులతో కలిసి మహాపత్రిక ఏఎన్ఎన్ తెలుగు 2 కూడా వాళ్ళతో కలిసి ఉద్యమిస్తాం. సేవకు గుర్తింపు, విజయానికి గౌరవం అని చెప్పేసి మనం చూస్తాను. ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ ప్రాణదాతలకు, బిజినెస్ లీడర్లకు పురస్కారం అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఏపీ బెస్ట్ హాస్పిటల్గా మణిపాల్ హాస్పిటల్స్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. సౌరశక్తి రంగంలో అగ్రగామి జీటీఆర్ సోలార్ పవర్ అని చెప్పి చూస్తూ ఉన్నాము. దాంతో పాటుగా వాసిరెడ్డి రామకృష్ణ చౌదరికి ప్రతిష్టాత్మక పురస్కారం అని చెప్పేసి మరొక వార్త కూడా చూస్తున్నాము. రామరాజు లక్ష్మీ శ్రీనివాస్కు ప్రతిష్టాత్మక అవార్డు అని చెప్పేసి మరొక చూసుకోవచ్చు. అదేవిధంగా బెస్ట్ మెడికల్ స్టార్టప్గా మెడ్మిల్ ఏఎన్ఎన్ మహా పురస్కారం అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు కవరేజ్. అదేవిధంగా వైద్య ఆవిష్కరణలో సరికొత్త విప్లవం డాక్టర్ రోహిత్ తౌటంకు ప్రతిష్టాత్మక పురస్కారం అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాము. చిరంజీవి నర్సింగ్ హోమ్కి ప్రతిష్టాత్మక పురస్కారం, కోనసీమలో బెస్ట్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అవార్డు ఏఎన్ఎన్ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో అందజేత అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాము. తేజస్వి మాదివాడ అందాల సందడి స్టైలిష్ లుక్లో మెస్మరైజ్ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రమోషన్ల విషయంలో నయనతార కొత్త పంత అని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాము. అనిరుద్ వర్సెస్ తమన్ క్వాలిటీపై మరోసారి చర్చ అని చెప్పేసి మరొక వార్త చూసుకోవచ్చు. ది ఒడిస్తితో నోలన్ బాక్సాఫీస్ సంచలనం అని చెప్పేసి మరొక వార్త కూడా చూస్తూ ఉన్నాం. సో ఇవి ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మహా న్యూస్ మార్నింగ్ న్యూస్ విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్.